ఇలా మరో బ్రేక్ ని చూస్తున్నాం. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన చంచల్గూడ జైల్లో ఉన్న సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీపీ అధికారులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. ఇక నిందితుని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలన్నీ బయటపడే అవకాశం ఉందని 10 రోజుల పాటు ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలని అధికారులు మంగళవారం ఏసీబీ కోర్టును కోరారు. అందుకు న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో ఈ రోజు ఉమామహేశ్వరరావును అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ఇప్పటి వరకు ఉమామహేశ్వరరావుకు చెందిన 3.95 కోట్ల ఆస్తులను కూడా అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన ఏసీపీ అధికారులు ఈ నెల 22న ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఇక తర్వాత నాపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ రోజు ఉమామహేశ్వరరావును ఏసీపీ కస్టడీకి తీసుకుంది. హలో బ్రేక్ ని చూస్తున్నాం. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన చంచల్గూడ జైల్లో ఉన్న సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీపీ అధికారులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాల వివరాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉందని 10 రోజుల పాటు ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలని అధికారులు మంగళవారం ఏసీబీ కోర్టును కోరారు. అందుకు న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో ఈ రోజు ఉమామహేశ్వరరావును అధికారులు కస్టడీకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. సో ఇప్పటి వరకు కూడా మనం చూస్తా ఉన్నాము, ఆదాయంకు మించినటువంటి ఆస్తిలో అక్రమంగా ఆస్తులు సంపాదించినటువంటి ఉమామహేశ్వరరావు నుంచి కస్టడీ కోరుతూ కూడా ఏసీబీ కోర్టును కోరిన నేపథ్యంలో కంప్లీట్ గా కూడా నేర ఆరోపణలు వస్తా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో కూడా 3,95,00,000 రూపాయలు అదనంగా కూడా ఆయన దగ్గర నుంచి ఏదైతే ఆదాయంకు మించినటువంటి ఆస్తులు సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. 3 రోజుల పాటు కూడా ఉమామహేశ్వరరావును కస్టడీకి అనుమతించినటువంటి ఏసీబీ కోర్టుకు సంబంధించి ఇప్పటికే కస్టడీ వివరాల్లోకి వెళ్తే మొత్తం కూడా జామీనుకి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే పోలీసు అధికారులతో కూడా పెట్టుబడులు పెట్టించాడు అన్నటువంటి ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా పలువురు పోలీసులతో కలిసి పెట్టుబడులు పెట్టించినట్టుగా కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలో 3,95,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ 3 రోజుల కస్టడీలో కంప్లీట్ గా కూడా వీటికి సంబంధించిన డేటాను సేకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉమామహేశ్వరరావుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కంప్లీట్ గా కూడా ఇటు గట్ కేసులో దాదాపు 5 ఇంధనాలతో పాటుగా ఒక విల్లా ఏదైతే మహేశ్వరం సైడ్ ఒక విల్లాను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 2 లాకర్లతో పాటుగా 60 తులాల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఈ అంతా ఆస్తికి దాదాపు 3,00,00,000 రూపాయల వరకు కూడా ఈ ఆస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా ఉన్నత పోలీస్ అధికారులు ఎవరు అన్నటువంటి వివరాలను కూడా ఏసీబీ అధికారులు ఇప్పుడు ఎంక్వైరీ చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం సిసిఎస్ లో దాదాపుగా కూడా ఆయన సిసిఎస్ ఏసీబీలో ఉన్న నేపథ్యంలో కూడా గతంలో 2 సార్లుగా సస్పెండ్ అయ్యారు. ఇటువంటి వివాదాల్లో ఇరికినటువంటి నేపథ్యంలో కూడా 2 సార్లు సస్పెండ్ అయినటువంటి ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కూడా 3.95 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగా ఉన్న ఏ పోలీసులు పెట్టుబడి పెట్టింది ఎవరు అన్నటువంటి యాంగిల్లో కూడా విచారణ ఈ 3 రోజులలో కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.